మంట ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసన గంట. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏపీ అంతటా ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలతో హోరెత్తించారు. ఎడ్ల బండ్లపై ప్రయాణిస్తూ ఆటోలను, బైక్లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసనలు చేపట్టారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్న కూటమి నేతలు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు వైసీపీ నేతలు. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వైసీపీ నేతలు. ఆటోకి తాళ్లు కట్టి లాగారు. ఎడ్ల బండిపై స్కూటర్ కట్టి ఆ బండిని లాగుతూ నిరసన తెలిపారు దేవినేని అవినాష్. తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే, 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 తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ తీశారు. అంబటి రాంబాబు ఆటో రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పెట్రోల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర వస్తువులన్నింటి ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు అంబటి రాంబాబు. అన్నిటికన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ధర, మేము వస్తే తగ్గించేస్తాం అని. ఇవాళ మాత్రం ఈ లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టుకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర పెరిగితే అన్నీ పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్నీ పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది, సామాన్యుడు బతకలేని పరిస్థితికి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో ధర్నాకి దిగారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, బీజేపీతో మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు విడుదల రజనీ. డబుల్ ఇంజన్ సర్కార్, మరి టీడీపీ మీరు భాగమై ఉన్నారు. మరి మీరు భాగమై ఉన్నప్పుడు మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మీరు నిలబడాలి. నిలబడేందుకు మీరు కృషి చేయాలి కదా. ఇవేమీ చేయకుండా ఎక్కడ లేనటువంటి రేట్లు ఓన్లీ మన రాష్ట్రంలోనే ఈ ప్రజల మీద విధించారంటే ఎందుకు మీకు ఈ ప్రజలంటే ఇంత కక్ష? లోకేష్ గారు పెట్రోల్ బంక్లకు వచ్చి సెల్ఫీలు తీసి పెట్టారు కదా మీరు మా హయాంలో. మరి ఈ రోజున దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ధరలలో ఆకాశాన్ని అంటుకొని నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మరి మీరు నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారని వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు దిగి పెట్టండి లోకేష్ గారు అని మేము అడుగుతా ఉన్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ విశాఖలో భారీ ర్యాలీ తీశారు వైసీపీ నేతలు. ఎడ్ల బండిపై ప్రయాణించి నిరసన తెలిపారు. రాజమండ్రిలో మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఆటో లాగి నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుంటే సామాన్యుల నుంచి కూడా నిరసన ఎదురవుతుందన్నారు మార్గాని భరత్. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఎన్నికల ముందిచ్చిన మేనిఫెస్టోని అమలు చేయాలంటూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలకు దిగారు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదేరి అప్పలరాజు. కూటమి పాలనలో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ మంత్రులు. కడప జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో నిరసనలకు దిగారు వైసీపీ నేతలు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో, చంద్రగిరిలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.